నమస్కారం. ఈరోజు మనం ఒక అత్యంత ఆసక్తికరమైన రాజకీయ పరిణామాన్ని విశ్లేషించబోతున్నాం. అందించబడిన ఆధారాల ప్రకారం దశాబ్దాలుగా స్థిరంగా ఉన్న తమిళనాడు రాజకీయ చదరంగంలో ఒక కొత్త శక్తి ఎలా ఆవిర్భవించింది అన్నది మన ప్రధాన అంశం. అవును, ఆ కొత్త శక్తే విజయ్ మరియు ఆయన స్థాపించిన టీవీకే పార్టీ. అసలు వీరు ఏ విధంగా తమ రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టారు, ఎలాంటి ఫలితాలు సాధించారు అనే విషయాలను ఎటువంటి పక్షపాతాలు లేకుండా వాస్తవాల ఆధారంగా ఇప్పుడు మనం లోతుగా పరిశీలిద్దాం. అయితే ఇక్కడ సహజంగానే మనకొక పెద్ద ప్రశ్న తలెత్తుతుంది. దశాబ్దాలుగా పాతుకుపోయిన బలమైన రాజకీయ పార్టీలు ఉన్న తమిళనాడు లాంటి రాష్ట్రంలో అసలొక సరికొత్త రాజకీయ సంస్థ ప్రజలను ఎలా ఆకర్షించగలదు? ఇది నిజంగా రాత్రికి రాత్రే జరిగిన అద్భుతమేమీ కాదు. దీని వెనుకొక స్పష్టమైన ప్రణాళిక ఉందని మూలాలు చెబుతున్నాయి. ఆ వ్యూహమేంటి, ఆ మ్యాజిక్ ఎలా జరిగిందనేది మనమిప్పుడు తెలుసుకుందాం. మొదటి విభాగం రాజకీయాల్లో ఎదలడం. ఆ ప్రారంభ దశలు ఎలా మొదలయ్యాయో ఇప్పుడు చూద్దాం. నిజానికి ఏ రాజకీయ విజయమూ అకస్మాత్తుగా ఆకాశం నుండి ఊడిపడదు, అవునా? దాని వెనుక ఒక స్పష్టమైన కాలక్రమం ఉంటుంది. ఈ ప్రయాణాన్ని మనం 3 దశలుగా చూడొచ్చు. మొదటి దశలో ప్రజారంగం నుండి రాజకీయాల వైపు అడుగులు వేయాలనే ఆలోచన మరియు ఆ దిశగా విజయ్ వేసిన తొలి అడుగులు కనిపిస్తాయి. ఇక రెండవ దశలో ఆ ఆశయాలకు ఒక సంస్థాగత రూపమిస్తూ అధికారికంగా టీవీకే పార్టీ స్థాపన జరిగింది. చివరగా మూడవ దశ, అదే ఫైనల్ అటాక్, అంటే నేరుగా ఎన్నికల బరిలో దిగి అంతిమ విజయాన్ని సొంతం చేసుకోవడం. ఇదంతా చూస్తుంటే ఒక పక్కా క్రమబద్ధమైన ప్రయాణం మనకు అర్థమవుతోంది. రెండవ విభాగం టీవీకే పార్టీ స్థాపన. అసలు ఈ పార్టీ పునాదులేమిటి అన్నది పరిశీలిద్దాం. అసలు టీవీకే అంటే కేవలం ఒక కొత్త పార్టీ పేరు మాత్రమే కాదు సుమా. అందించిన సమాచారం ప్రకారం ఇది విజయ్ నాయకత్వంలో తమిళనాడు సాంప్రదాయ రాజకీయాలను సవాలు చేస్తూ ఉద్భవించిన ఒక బలమైన ప్రత్యామ్నాయ శక్తి. ఎందుకంటే ఒక పటిష్టమైన వ్యవస్థీకృత పార్టీ లేకుండా స్థానిక రాజకీయాల్లో అంత పెద్ద మార్పు తీసుకురావడం దాదాపు అసాధ్యం. ఈ పార్టీనే వారి ఇటీవల ఎన్నికల విజయానికి అసలైన కేంద్రబిందువుగా నిలిచింది. ఇక మూడవ విభాగం తమిళనాడులో విజయం. వారి ప్రణాళికలన్నీ వాస్తవ రూపం దాల్చిన ఆ ఫైనల్ రిజల్ట్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు ఈ మొత్తం కథను ఒక 4 సింపుల్ పాయింట్స్లో చెప్పుకుందాం. మొదటిది, ఈ మార్పును తన భుజాలపై వేసుకుని నడిపించిన ప్రధాన నాయకుడు విజయ్. రెండవది, ఆయన ఆశయాలకు ఆయుధంగా మారిన రాజకీయ సంస్థ, అదే టీవీకే పార్టీ. మూడవది, ఈ మొత్తం ప్రభావం కేంద్రీకృతమైన ప్రాంతం మన తమిళనాడు. ఇక నాల్గవది, అంతిమంగా వారు అందుకున్న ఆ అద్భుతమైన ఎన్నికల విజయం. ఈ 4 అంశాలు కలిస్తేనే ఈనాటి రాజకీయ పరిణామం. అంటే ఈ గెలుపనేది పట్టికలలో మారినా కేవలం ఒక సాధారణ నెంబర్ మాత్రమే కాదు. మూలాల ప్రకారం ఒక స్పష్టమైన వ్యూహం, బలమైన పార్టీ స్థాపన వల్ల తమిళనాడు రాజకీయ ముఖచిత్రంపై టీవీవీకే పార్టీ తనకంటూ ఒక చెరగని కొత్త ముద్ర వేసుకుందని తెలుస్తోంది. ఇది ఆ రాష్ట్ర ప్రాంతీయ రాజకీయాలకు ఖచ్చితంగా ఒక సరికొత్త కోణాన్ని పరిచయం చేసిందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇదంతా విశ్లేషించిన తర్వాత మన మదిలో మెదిలే అతిపెద్ద ప్రశ్న ఒకటే: ఈరోజు టీవీకే సాధించిన ఈ విజయం భవిష్యత్తులో తమిళనాడు రాజకీయాలను శాశ్వతంగా ఎలా మార్చబోతోంది? ఇదొక తాత్కాలిక సంచలనమా, లేక రాబోయే అతిపెద్ద పరిణామాలకు ఇదొక ఆరంభం మాత్రమేనా? ఈ ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి. ఆధారాల ద్వారా మనం చేసిన ఈ విశ్లేషణ భవిష్యత్ రాజకీయ ముఖచిత్రాన్ని అర్థం చేసుకోవడానికి ఒక మంచి పునాదిగా నిలుస్తుందని ఆశిద్దాం. మరొక ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం.